అందరూ అనుకున్నట్టే ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ విధంగా డాన్స్ చేస్తున్నారంటే ఈ విధంగా డాన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రియా శెట్టి శ్రీజ కలిసి ఎప్పుడైతే రంగు పడుద్ది టాస్క్ లో ఈ రకమైన డాన్స్ చేసి ఎగతాళి చేసినారో ఆ రోజే ప్రియా శెట్టికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నా ఛానల్ ఏదైతే ఉందో నా ఛానల్లో నేను ప్రియా శెట్టి ఫోటో, ఒక ఎంటీ ఫోటో, పేరు లేని ఫోటో పెట్టి ఈసారి ఈ వీక్లో ఎలిమినేట్ ఎవరవుతారని అని పెట్టినప్పుడు 100కు 100% మొత్తము ప్రియా శెట్టి. అసలు కింద ఎవరున్నారో కూడా చూడలేదు, అసలు ఎంటీ ఫోటో కూడా చూడలేదు, అసలు పేరు లేదే అని కూడా అనుకోలేదు. డైరెక్ట్ ప్రియా శెట్టికి మొత్తం 100కు 100% అందరూ ఓట్ చేయడం జరిగింది. ఇంత నెగటివిటీ ఆమెకు ఎందుకు వచ్చింది? అసలుకు ప్రియా శెట్టి ఎలిమినేషన్కు మీరు ఏదైతే కారణం అవుతుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆ డ్యాన్స్ స్టెప్ ఊరికి అట్లా చూపించినాను. లాస్ట్ టైం తెలుసు కదా, సృష్టి వర్మ అయినప్పుడు కూడా అట్లనే చూపించినాను. 10 లక్షల మంది చూసినారు ఆ వీడియో. లాస్ట్ వీకే నేను చెప్పినాను ఈ వీక్ కూడా కామనరే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ వీక్ అయినట్లే, ఎందుకంటే ఒక వీక్ కామనర్, ఒక వీక్ సెలబ్రిటీ, అట్లయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ మాత్రం పక్కా సెలబ్రిటీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలుకు 3 పాజిటివ్లు 3 నెగిటివ్లు ప్రియా శెట్టి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకుంటే ఎవరినైనా పైకి తీసుకుపోతారు, మీరు అనుకుంటే ఎవరినైనా కిందికి తీసుకొని వస్తారు. ఈ ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఒక 10 కోట్ల మంది ఉంటే ఈ 10 కోట్ల మందిలో 15 మంది మాత్రమే అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయినారంటే మీ సపోర్ట్ లేకుండా ఎవరు సెలెక్ట్ గారు. ఎవరికైనా జనాలు అనుకుంటే ఎవరినైనా రాజుని చేస్తారు, లేకపోతే ఎవరినైనా దొంగని చేస్తారు. అట్లనే వీళ్ళనందరినీ రాజుని చేసినారు. కానీ రాజు అయిన తర్వాత ఈ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన 15 మందిలో ఎవరైతే మెయిన్గా సెలెక్ట్ అయినారో ఈ 6 మంది మాత్రం అంత ఎఫెక్టివ్గా లేరు. కానీ మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ ద్వారా మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మేము కూడా అప్లై చేసుకున్నాం అగ్ని పరీక్షకు, కానీ సెలెక్ట్ కాలేకపోయినాం. ఎంతమంది అయితే అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయినారో నిజంగా వాళ్ళు చాలా గ్రేటే. ఇన్ని కోట్ల మందిలో ఆ 15 మంది అంత పెద్ద షోకు సెలెక్ట్ కావడం అనేది సింపుల్ మ్యాటర్ కాదు. ప్రియా శెట్టికి ఉన్న నెగిటివ్స్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అందరూ ప్రియా శెట్టి కావాలా, నెగిటివ్ కావాల్సిందే, ఎలిమినేట్ కావాల్సిందే గుండెలు బాదుకుంటున్నారు. మామూలుగా కాదు. అసలు ఆమె మీద ఎందుకు అంత నెగిటివిటీ పెరిగింది, ఆమె ఏం చేసింది, శ్రీజ ఏ విధంగా తప్పించుకుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. శ్రీజకు కూడా రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆమె కొంచెం ఈ వీక్ అయితే కొంచెం తగ్గిందిలే, ఆ కిచ్ అనేది తగ్గింది, కొంచెం ఆలోచించి మాట్లాడుతుంది. ప్రియా ఫస్ట్ ఎలిమినేట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అగ్ని పరీక్షలో ఎప్పుడైతే శ్రీజ వర్సెస్ ప్రియాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ప్రియాను శ్రీజ కొంచెం పుష్ చేస్తే చీప్ థింగ్స్, నేను అట్లా ఏదైతే కొంచెం చీప్ వెరీ చీప్ అని శ్రీముఖితో ఏదైతే అనిందో జనాలకు కొంచెం ఓవర్ అని అనిపించింది. దాని తర్వాత సేమ్ థింగ్ ఎప్పుడైతే సంజన గారికి అండ్ శ్రీజకు కొట్లాట జరుగుతుంటే శ్రీజ వినలేదు. సంజన చీప్ థింగ్స్ ఈమె ప్లే చేస్తుందని ఎప్పుడైతే అనిందో ప్రియా అది విని ఉరుకుతా పోయి సంజన కాడి పోయి మీన్స్ శ్రీజ దగ్గరికి పోయి 3-4 అడుగులు వేసి, శ్రీజ నువ్వు ఏమన్నది, నిన్ను చీప్ అనిందే, ఈమె అనిందే చీపు, ఆడ అది ఓవర్ అనిపించింది. ఈమె గురించి పవన్ కళ్యాణ్ ఏడ్చినాడు, ఈమె గురించి డెమోన్ పవన్ ఏడ్చినాడు. ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్ ఈమె ఏదైతే చేస్తుందో అది మాత్రం బేస్లెస్ ఆర్గ్యుమెంట్, జనాలకు మెంటల్ వేసే ఆర్గ్యుమెంట్ ఈమె చేసింది. అది కాకుండా ఏది చేసినా ఓవర్ అనిపించింది. ప్రతి ఒక్కటి ఓవరే. ఈమె బిగ్ బాస్ హౌస్లో ఈ 2 వారాలు ఉంది, ప్రతి ఒక్కటి ఓవరే చేసింది. లాస్ట్ వీక్ మాత్రం కొంచెం ఆమె ఓవర్ యాక్షన్ అనేది ఏదైతే ఉందో అది తగ్గించుకుంది. చాలా నెగిటివ్. లాస్ట్ వీక్ అయితే ఆమెకున్న నెగిటివిటీ అసలు ప్రతి ఒక్కరి కళ్ళలో ఆమెనే వస్తుంది. రాత్రి ఎవరో లేస్తారు, 2 గంటలకు లేచి ప్రియా ఎలిమినేట్ కావాలన్న ఎవరే పండుకోరని నువ్వు పండుకునేవన్నా కూడా వినుకున్నారు. అట్లాంటి సిచ్యువేషన్కు అంత హేటింగ్కు పోయింది. బట్ ఇవి 2 ఒకటి, ఆమె జనాలను మామూలుగా కాదు ఇంకా అసలుకు ఆమె గొంతు గరగర అనేది ఒక రీజన్ అయితే, ఆమె ఓవర్ యాక్షన్ మాటలు ఏదైనా కొంచెం ఆపర్చునిటీ, ఇది అందరూ మాట్లాడేది, అమ్మాయిలకు కానీ ఎవరికైనా పెద్ద ఉమెన్లకు కానీ ఏదైనా కొంచెం ఆపర్చునిటీ వచ్చిందంటే వాళ్ళకు కొంచెం పొగర్ అనేది వస్తుంది. ఇంకా వాళ్ళని మించిన వాళ్ళు లేరు, ఇంకా మేమే ఇంకా తోపలం అనే క్యారెక్టర్ ఆటోమేటిక్గా వాళ్ళకు వస్తుందని ఏదైతే జనాలు మన పెద్దలు చెప్తారో అది ఈమె విషయంలో మాత్రం 100% నిజమైంది. శ్రీజ విషయంలో కూడా నిజమైంది. శ్రీజ కూడా ఇంకా మమ్మల్ని టచ్ చేసేటోళ్ళు లేడు దొరా, అసలుకు మేము మాట్లాడిందే మాట, పాడిందే పాట, ఆడిందే ఆట అనేటట్టు వీళ్ళు బిహేవ్ చేసినారు. జనాలు నిన్ను పైకి కూడా తీసుకుపోతారు, నీ ప్రవర్తనను బట్టి కిందికి కూడా లావుతారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమె మాట తీరు అస్సలకు సరిగా లేదు. నా సంజన గారితో లేదు, నా భరణితో లేదు, ఎవరితో లేదు, వీళ్ళతో కూడా లేదు. లాస్ట్ శ్రీజతో కూడా కొట్లాడింది, కొంచెం ఎమోషనల్ అయింది. అదంతా కన్సిడర్ చేయరు. ఈమెలో అసలుకు ఒక్క గేమ్ కూడా లేదు, ఒక టాస్క్ ఆడింది, ఎక్కువ మాట్లాడింది. ఒకటి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఇంకొకటి
మూడోది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈమె వెళ్ళిపోవడానికి మెయిన్ ఏంటంటే జనాలకు, అక్కడ ఉన్న జనాలకు నచ్చకపోవడం. ఎందుకు నచ్చదంటే ప్రతి దాంట్లో ఆర్గ్యుమెంటు, ఈమెనే ఆర్గ్యుమెంట్ చేసేది కాక శ్రీజాను కూడా ఆర్గ్యుమెంట్లోకి తీసుకొని వస్తుంది. అదే శ్రీజాకి ఏం సంబంధం ఉంది, శ్రీజాని తీసుకొని వస్తుంది. ఈమెను క్వశ్చన్ అడిగితే ఆమె ఆన్సర్ చెప్తుంది. ఆమె ఆన్సర్ చెప్పేటప్పుడు ఈమె మధ్యలో నువ్వు కాదు నేను చెప్పాలా నీకు సమాధానం అని ఈమె చెప్తుంది. ఈమె చెప్పే లోపే ఇది కంప్లీట్ కాకముందే ఆమె స్టార్టింగ్ ఎత్తుకుంటానే మళ్ళీ ఆమె మాట్లాడుతుంది. ఈ విధంగా చేసినారు కాబట్టి జనాలకు వచ్చింది. యాక్చువల్గా రీతు చౌదరి ఎలిమినేట్ కావాలా ఐడియలీ, కానీ రీతు చౌదరి మీద కూడా నెగిటివిటీ చాలా ఉంది, 100% ఉంది. కానీ రీతు చౌదరి ప్లేస్లో ఈమెను ఎలిమినేట్ చేసినారంటే మీరు అర్థం చేసుకోండి అసలుకు ఈమె మీద ఎంత నెగిటివిటీ ఉందో. అసలుకు జనాలు ఈమెకు ఓటే వేయకున్నారు. ఎక్కడ పోల్ చూసినా ఎవరిని ప్రియా శెట్టి పేరు వచ్చిందంటే ముందు ఎలిమినేట్ బటన్ కొట్టరి ఎలిమినేట్ బటన్ కొట్టేసేయరి అనేది ఆమెకు వచ్చింది. ఆ నెగిటివిటీ, ఆమె మాట్లాడే మాట తిరుగు, అంత పెద్ద ఆపర్చునిటీ బిగ్ బాస్లో వచ్చిన తర్వాత ఆమె నిరూపించుకోవచ్చు, బెస్ట్గా నిరూపించుకోవచ్చు. ఏం చేయకుండా జెన్యూన్గా ఉన్న వాళ్ళతో మంచిగా మాట్లాడినా జనాలు ఆదరిస్తారు. ఏదో వాళ్ళు చెప్పినది చేసి, ఏదో నీకు టాస్క్ వచ్చినప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ చేసి, ఏదో కొన్ని విషయాలలో నువ్వు సీరియస్ అయ్యి, ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగేటప్పుడు ఎదుటోడు ఆన్సర్ చెప్పాలి కదా, ఆన్సర్ చెప్పేంత టైం అన్నా నువ్వు ఇచ్చినప్పుడు మాత్రం జనాలు నిన్ను ఇది చేస్తులు, కానీ అది చేయలేకపోయింది. ఇవి నెగిటివ్. ఆమె గురించి ఎక్కువ నేను నెగిటివ్ కూడా చెప్పకూడదని అనుకున్నాను. ఎందుకు ఆమె బయటకు వచ్చింది కాబట్టి ఆమె కూడా పర్సనల్ లైఫ్ ఉంటాయి. ఆమెకు యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు పెరిగినారు. ఫస్ట్ బిగ్ బాస్ పోయిన తర్వాత పెరిగినారు. 180, 1,80,000 85,000 ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 1,60,000కి వచ్చినారు. నిజంగా అసలుకు ఒక్కసారి పెరిగిన వాళ్ళు ఇంత తగ్గుతారా అని నేను కూడా అనుకోలేదు. బట్ డిపెండ్స్. ఓకే, పాజిటివ్ థింగ్స్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్గా, ఒక డాక్టర్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూశాను. నిజంగా ఈమె క్యారెక్టర్ అంతే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది, ఈమెకు నచ్చినట్టే ఉంటుంది. ఎక్కువ ఏడ్చదు అని వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే చెప్పినారో అది నిజమే. డాక్టర్ అయి ఉండి అంతవరకు పోయి యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండి రీల్స్ చేసుకుంటా అంత దూరం పోయి దాంట్లో సెలెక్ట్ కావడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. చాలా తక్కువ మందికి ఆ ఆపర్చునిటీ ఉంటుంది. ఆమె ఎంత కష్టపడిందో ఆ వీడియోకు అండ్ ఎఫర్ట్స్ పెట్టి ఆడి వరకు పోయి సెలెక్ట్ అయింది. అగ్ని పరీక్ష నుంచి కూడా సెలెక్ట్ అయింది. ఒక ఆడపిల్లగా ఆమె అంత దూరం పోయి మగవాళ్ళతో పోటీపడి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్కు సెలెక్ట్ కావడం అంటే నాట్ ఎ సింపుల్ థింగ్. ఆమెలో నెగిటివ్ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరిలో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. బట్ ఈమె మాత్రం అంత దూరం పోయింది. ఫస్ట్ ఈమె అగ్ని పరీక్షలో మాత్రం ఈమె మాట్లాడినవి మామూలు కాదు. అసలు బుల్లెట్లు దూసుకుపోయేది. దాని తర్వాత ఏమైందంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చేలోపు కొంచెం పొజిషన్ మనకి ఇంక్రీజ్ అయ్యేలోపు ఆమె వ్యవహార శైలి ఏదైతే ఉందో అది మారిపోయింది. మేబీ అర్థం చేసుకోలేకపోయిందో. దివ్య నిఖిత కూడా సేమ్ చెప్పింది. అండ్ మర్యాద మనీష్ కూడా సేమ్ చెప్పినారు. అసలు వాళ్ళ వలన ఆయన ఏడ్చినాడు, మామూలుగా కాదు. సో అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పాజిటివ్ థింగ్స్ చెప్తున్నా. ఆమె బీయింగ్ ఏ డాక్టర్ ఆ ప్రొఫెషన్కు చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి ప్రాణాలైనా రక్షించే వాళ్ళు డాక్టర్లే. అటువంటి పొజిషన్ నుంచి ఇటువంటి షోకు ఆమె పోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఉత్త పాజిటివే కాదు, నెగిటివిటీ మెయిన్లీ 80 to 90% నెగిటివిటీ వస్తుంది. నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఆర్మీ అయినా, ఇంకా ఎవరైనా నీకు ఫస్ట్ నెగిటివిటీ వస్తుంది. అది వస్తుందని తెలిసి కూడా ఆమె ఆ స్టెప్ తీసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను పుష్ చేయడం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఆమె ప్రపోజల్స్ చూస్తున్నప్పుడు కూడా ఆ ప్రపోజల్స్ అంతటిని ఆమె పక్కన పెట్టి ఆమె ఫ్యూచర్లో సెటిల్ కావాలా, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఇలాంటి షో నాకు వచ్చినప్పుడు నా లైఫ్ చేంజ్ అవుతుంది, జనాలు ఒకవేళ మనం జెన్యూన్గా ఉంటే జనాలు మనల్ని ఆదరిస్తారని జనాల మీద విశ్వాసంతో అండ్ ఆమెకున్న పాజిటివ్ మోటో ఏదైతే ఉందో ఆ మోటోని ముందు పెట్టుకొని కంపల్సరీగా నేను బెటర్మెంట్ కోసం ట్రై చేయాలని చెప్పి ఆమె ట్రై చేసి ఫ్యామిలీ లైఫ్ని పక్కన పెట్టింది. పెళ్ళి అనేది తెలుసు కదా. సో పెళ్ళిని కూడా ఆమె పక్కన పెట్టి బిగ్ బాస్ హౌస్కి పోవాలనే ప్లానింగ్తో ఆమె ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేయడం అనేది ఆమె పాజిటివ్ మైండ్ ఏదైనా సాధించగలదు. ఆమె ఇప్పుడు ఓడిపోయింది, 3వ వారంలోనే బయటకు వచ్చింది. దానివల్ల ఆమెకు కోల్పోయేదేముండదు, కామనర్స్ కోల్పోయేదేముంటుంది. కానీ దీనివల్ల ఆమె ఎక్కువనే నేర్చుకుంటుంది. ఆమె మైండ్ సెట్ ఏంటంటే ఆమె ఏదైనా లైఫ్లో చేయాలని అనుకున్నప్పుడు మాత్రం ఏదైనా చేస్తుంది అని చెప్పడానికి ఆమె వేసిన బెస్ట్ స్టెప్ ఏంటంటే ఈ అగ్ని పరీక్షకు పోవడం, అగ్ని పరీక్షలో నుంచి సెలెక్ట్ కావడం. బిగ్ బాస్ హౌస్ చాలా మందికి ఆమె ఇన్స్పిరేషన్, అబ్సల్యూట్లీ ఇన్స్పిరేషన్. ఎవరికైతే కనీసం ఏదన్నా లైఫ్లో ముందు స్టెప్ కూడా వేయకుండా ఇంకా ఆలోచించే వాళ్ళు ఉంటారు, చూస్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళకి మాత్రం ప్రియా శెట్టి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్గా నిలవబోతుంది. చాలామంది ఆమెను హేట్ చేయొచ్చు, కానీ ఈ విషయంలో ఒక ఆడపిల్లగా నువ్వు సొసైటీలోకి పోవడం,
మంచి చెడుల మధ్య జరుగుతున్న కొట్లాటలలో నువ్వు పాల్గొనడం, దాంట్లో నువ్వు ఓడిపోతున్నావా గెలుస్తున్నావా కాదు, నువ్వు అడిగేసి ముందు పోయినావా లేదా అనేది ఆమె మాత్రం చాలామందికి ఇన్స్పైరేషన్ మాత్రం కాబోతుంది, అబ్సల్యూట్లీ కాబోతుంది. నెగిటివ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయకూడదు, అయిపోయింది, అంతటితో అయిపోయింది. బిగ్ బాస్లో ఏదైతే జరిగిందో దాని గురించి మనం మాట్లాడాలా, బయట పర్సనల్ లైఫ్ గురించి అవంతా మనకొద్దు. ఇంతవరకు మంచిగానే ఎంటర్టైన్ చేసింది ప్రియా శెట్టి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నన్ను కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఒకవేళ వీలైతే మాత్రం హైప్ ఆప్షన్ ఉంది, హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ నా వాయిస్ ఆఫ్ మికీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. రోజుకు 5 రీళ్ళు అక్కడ, 5 రీళ్ళు యూట్యూబ్లో, 5 రీళ్ళు ఫేస్బుక్లో కూడా చేస్తున్నాను. ప్లీజ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రియా గురించి మాత్రం కామెంట్, మీ అభిప్రాయం, ఓన్లీ సింగిల్ వర్డ్ అభిప్రాయం మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.